అందరికీ వందనాలు. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ డైలీ గాస్పెల్. ఇవాళ మీతో మీ కుటుంబంతో దేవుడు మాట్లాడబోతున్న వాగ్దానం ఏదంట, ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయము 5, 6 వచనములు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఈ యొక్క వాక్యం మనకి ఏం కనబడుతుందంటే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లా నీ దేవుడని యెహోవా నేను శిక్షించువాడని నీవు తెలుసుకొని. ఇక్కడ ఏంటంటే, ఒక తండ్రి తన కుమారుని కానీ తన కుమార్తెని కానీ ఎట్లయితే శిక్షిస్తాడో, ఎలా అయితే తనకి బుద్ధి చెప్తాడో, అలాగే దేవుడు కూడా నీకు బుద్ధి చెప్తాడు. నేను శిక్షిస్తున్నాను నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని యేసయ్య మీద అలిగి సొనుక్కొని చేసుకున్నావు అనుకో, నీకు ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడు. అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు నేనే ఉన్నాను, నా తండ్రి నన్ను రోజు తిడుతున్నాడు, నేను ప్రతిరోజు తప్పు చేస్తూనే ఉన్నప్పుడు నా తండ్రి ఏం చేస్తాడు, నన్ను శిక్షిస్తాడు. ఇలా చేయకూడదు, నువ్వు ఫ్యూచర్లో ఇలా చేసావంటే పాడైపోతావు అని చెప్పి నన్ను శిక్షిస్తాడు, ప్లస్ హెచ్చరిస్తాడు. అలాగే మన దేవుడు కూడా చూస్తాడు. నువ్వు ఎంతకాలమైనా మారకపోతే ఖచ్చితంగా నేను దెబ్బ కొడతాడు, నీ ఎచ్చును దించుతాడు. నువ్వు అనుకుంటావు, నేను చేసే ప్రతి పని దేవుడికి కనపడలేదులే, ఇక్కడ మన తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా, ఇక్కడ మన దేవుడైతే మన దేవుడు నంచుకున్నారు చూడలే అని నువ్వు అనుకుంటావు. కానీ ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ఒక్క పని దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పనికి తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన పని వల్ల నువ్వు ప్రతిఫలాలు ఖచ్చితంగా పొందుతావు. తర్వాత 6వ వచనంలో ఏముందంటే, ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఈ యొక్క ఆలోచనలో మనకేం కనబడుతుందంటే, ఆయన మనం శిక్షిస్తున్నాడని తెలుసుకొని ఆ తప్పును ఒప్పుకొని ఆయన యొక్క మార్గంలో నడవాలి. తరువాత ఆయనకి భయపడాలి. కొంతమంది ఉంటారు దేవునికి భయపడరు, చర్చికి లేట్గా వస్తారు, తర్వాత ఎప్పుడు చర్చికి ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటారు, తర్వాత దేవుని వాక్యం వినరు, దేవుని పాటలు పాడరు, దేవునికి పరిచయం చేయరు. ఇలాంటి వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు. కానీ కొంతమంది ఉంటారు చాలా విశ్వాసంతో ఉంటారు, వాళ్ళు దేవుని పని చేస్తారు, పాటలు పాడతారు, సువార్త చెప్తారు, ప్రతి ఒక్కరిని పక్క మనిషిని మార్చాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, నాకు పక్కన ఏవైపోయినా పర్లేదు, నేను మాత్రం సుఖంగా ఉండాలి వాళ్ళు అనుకుంటారు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర పనికిరారు. మనం దేవునికి భయపడాలి, అలాగే దేవుని మార్గంలో నడవాలి. తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మనకి ఇచ్చిన పదాజ్ఞలే మన యొక్క ప్రిన్సిపల్స్, మన యొక్క ఆజ్ఞలు అవి మనం పాటించడానికి మనం అనుకోకూడదు. బైబిల్ మొత్తం కొన్ని ఆజ్ఞలతో నిండి ఉంది. ఈ యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడే నువ్వు ధన్యురాలు అవుతావు. నీకు దేవుడు మంచి కార్యాలు చేస్తూ నేను తలగా నిలబెడతాడు. కానీ నువ్వు అవేం చేయకుండా, నువ్వు దేవుడి మార్గం నడవకుండా, దేవునికి భయపడకుండా విచ్చిలి విడతనంతో తిరిగినప్పుడు దేవుడు నేను ఖచ్చితంగా దెబ్బ కొడతాడు, దేవుడు నేను ఖచ్చితంగా శిక్షిస్తాడు. అలాంటి శిక్ష నీకు కావాలా, లేదంటే దేవునితో మంచి దీవెనలు కురిపించుకుంటావు? మీరే ప్రశ్నించుకోండి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రాయల్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్.